నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏలూరులో అవగాహన ర్యాలీ నిర్వహణ. ర్యాలీ ప్రారంభించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఓటును సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచన. సాక్షి స్పెల్ బి మ్యాథ్స్ బి పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభా విద్యార్థులకు బహుమతులు, అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం. చింతలపూడిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం. విద్యార్థులకు బహుమతులు అందించిన నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ముక్కంటి. ఓటు ప్రాధాన్యత గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఏలూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటరుగా నమోదు కావడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఓటరుగా నమోదు కావడంతో పాటు ఎన్నికల సమయంలో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకొని సమర్థులైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలన్నారు. అనంతరం ర్యాలీలో భాగంగా ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి విద్యార్థులచే ఓటరు దినోత్సవ ప్రతిజ్ఞను కలెక్టర్ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డిఈఓ వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి. ఓటు వేసే వ్యక్తి ప్రజాస్వామిక శక్తి. సముదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం, జాతి, కులం, ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. టుడే దిస్ 2025 నేషనల్ ఓటర్స్ డే థీమ్ అంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. సో మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తామంటే మనకు పొటెన్షియల్ ప్రాస్పెక్టర్స్ ఓటర్స్ 17 to 18 years కానీ అందరికీ ఓటింగ్ గురించి ఆహ్వానం కల్పించడానికి కానీ న్యూ ఓటర్స్ని ఎన్రోల్ చేసుకోవడానికి కానీ మనం మామూలుగా ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాము. సో ఇవాళ కూడా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మన జిల్లా సంబంధించి మనకు ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ 16,37,555 ఓటర్స్ ఉన్నారు. సో అందులో 18 to 19 యంగ్ ఏజ్ ఓటర్స్ ఇప్పుడు మొన్న చేసిన ఎస్ఎస్ఆర్ ప్రకారం మనకు 24,735 ఓటర్స్ వచ్చారు. సో అందులో పర్సన్ విత్ డిఫరెంట్ ఏబుల్డ్ ఓటర్స్ 19,970 ఉన్నారు. 1,049 ఫీమేల్ ఎలక్టర్స్ ఎన్రోల్డ్ అగైన్స్ 1,000. సో మన జిల్లాలో ఫీమేల్ ఓటర్స్ మేల్ ఓటర్స్ కంటే ఎక్కువ ఉన్నారు. సో మనకి యూజువల్గా 4 క్వాలిఫైయింగ్ డేట్స్లో మనకు ఈసీఐ చెప్తున్నారు ఎన్రోల్మెంట్ ఫర్ ఎలిజిబుల్ పర్సన్స్ ఫర్ ఎన్రోల్మెంట్. ఒకటి 1st January, అది మనం చేసాము. ఇంకా 1st April ఉంది, 1st July ఉంది, 1st October ఉంది. ఈ టైంలో 17 years కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. సో మనకు 3 మార్గాల ఓటర్స్ని నమోదు చేసుకోవచ్చు. ఒకటి nvsp.in అనే వెబ్సైట్లో, ఇంకొకటి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది, ఇంకా ఒకటి మన ఫిజికల్ ఫామ్స్ని లోకల్ బిఎల్ఓ తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే ఎవరి దగ్గరైనా అటాచ్ చేస్తారు. సో అలా చేయవచ్చు. అది కాకుండా ఏమైనా ఓటర్స్ కరెక్షన్ కానీ మార్పులు చేర్పులు వేరే ఎనీ ఇష్యూస్ రిలేటింగ్ టు ఓటర్స్ గురించి చేయాలంటే 1950 కాల్ సెంటర్ మనం కలెక్టరేట్లో నడిపిస్తున్నాము. సో అందులో కూడా కాల్ చేసేసి ఎవరికైనా ఏమైనా క్లారిటీ కావాలి ఈ ఓటర్స్ గురించి అంటే మీరు చేసుకోవచ్చు.
సో ఎన్ఆర్ఐ ఓటర్స్ ఈ ఆపర్చునిటీ యూస్ చేసుకొని ఫామ్ 6A దయచేసి అప్లై చేయండి. ఎవ్రీ 18 to 19 years ఓటర్స్ని ఇప్పుడు ప్రాస్పెక్టస్ ఓటర్స్ ఈ నేను చెప్పిన కట్ ఆఫ్ పీరియడ్లో వస్తున్న వాళ్ళందరూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ఎన్రోల్ యూ యాజ్ అ ఓటర్. సో ఇలాంటి ఓటర్స్ డే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి సో ఇవాళ కూడా ఎవరైనా అలాంటి ప్రాస్పెక్టస్ ఓటర్స్ పొటెన్షియల్ ఓటర్స్ మిస్ అయిన ఓటర్స్ ఉంటే దయచేసి నమోదు చేసుకోండి. ఇలా చేసేందువల్ల మనకి ఏదంటే ఎవ్రీ సిటిజన్స్ మనకి డెమోక్రసీలో ఒక పార్ట్ అవుతారు. సో దట్ అవర్ డెమోక్రసీ విల్ బికమ్ స్ట్రాంగర్, వైబ్రెంట్ అండ్ మోర్ మీనింగ్ఫుల్. థ్యాంక్ యూ. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఆ ఓటును సద్వినియోగం చేసుకుని సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్వీఈఎస్ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కె శ్రీవాజోజీ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో మెరుగైన సేవలు అందించిన బిఎల్ఓలను సత్కరించారు. వీరితో పాటుగా సీనియర్ ఓటర్లను సన్మానించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవాహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సింగిరెడ్డి, కేఎన్ఆర్తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పేటప్పుడు మీరేం చెప్పాలి? ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును వినియోగించుకోండి. వర్గం, భాష, ప్రజాస్వామ్యంపై ప్రశాంత ఎన్నికల వర్గం, భాష లేదా ఎటువంటి ఈ ఐదేళ్లలో అనుకునే దాన్ని మార్చేదానికి మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆయుధం ఇది ఓటు అనేది. ఆ ఓటు మీరందరూ కలెక్టివ్గా ఆలోచించుకొని వేస్తేనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. దానివల్ల మీ ఊరు బాగుంటుంది, మీ జిల్లా బాగుంటుంది, జిల్లా తర్వాత స్టేట్ బాగుంటుంది, స్టేట్ తర్వాత దేశం బాగుంటుంది. అది కేవలం ఒక్క ఓటే అని మాత్రం అనుకోకండి. రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎవరి మీద లేదు. మీకు ఎవరు చెప్పక్కర్లా. మీరెంత నవ్వుతూ ఇంత జోవియల్గా ఉన్నా ఓటేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారో నా కొడుకుల ద్వారా నేను విన్నా. మా పిల్లలిద్దరూ నాతో మాట్లాడిన మాటలు విన్నా. మీ అందరిలో ఆలోచన ఉంది. ఇంతకు ముందు మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీరు ఇంకా బాగా ఆలోచించగలుగుతున్నారు. మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని పెంపొందించుకునే దానికి మీ దగ్గర మీ ఓటుని మీరు ఉపయోగించుకోగలరు. నాకు తెలుసు ఆ విషయం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మార్చండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ మీ నుంచే రావాలి. మీరు పర్ఫెక్ట్గా ఎవరికి భయపడకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసే అవకాశం మీకు వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా. దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకొని మీరందరూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని ముందు ఈ ఊరి మీద పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎందుకు పెట్టారంటే మన 2011 సంవత్సరం నుంచి, అంటే ఇప్పుడు ఇది మన 15వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. జనవరి 25, 1950 సంవత్సరంలో మన జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపించబడింది. 50లో స్థాపించినప్పుడు దాన్ని 25వ తారీఖున స్థాపించారు. నెక్స్ట్ డే జనవరి 26 రిపబ్లిక్ డే. అందుకోసమని జనవరి 25 అనేది మనకు జాతీయ ఓటర్స్ దినోత్సవంగా పెట్టారు. ఈ పెట్టిన తర్వాత 2011 సంవత్సరంలో ఒక దినోత్సవం విధంగా జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రభుత్వం వారు మనకి పెట్టి ఉన్నారు. ఇంతకుముందు గురుగారు చెప్పారు, తెల్లవారుజామున వరకు వెయిట్ చేసి వాటిచ్చి 500, 1000, 2000 కోసం ఎదురు చూసే రోజు పోయింది సార్. ఈ జనరేషను మీరు బాగా చదువుకుంటే మీ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లోకి ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్గా ఓటర్ల కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినంత స్పీడ్గా ఓటు వేసే రోజున అంత ఉత్సాహాన్ని ప్రదర్శించట్లేదు అక్రాస్ ద కంట్రీ. దయచేసి
మీ ఓటుని మీరు ఎన్నుకోండి. సాక్షి స్పెల్ బి మ్యాథ్స్ బి పోటీల్లో జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులు హైదరాబాద్లో జరిగిన ఫైనల్ పోటీల్లో పాల్గొని విజయ డంఖా మ్రోగించినట్లు ప్రిన్సిపాల్ కాసర లక్ష్మీ సరోజారెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలియజేశారు. సాక్షి ఆధ్వర్యంలో స్పెల్ బి మ్యాథ్స్ బి పోటీలను ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన పోటీలలో స్పెల్ బి ఫైనల్స్లో ప్రతిభ విద్యార్థులు గీష్వంత్ నాయుడు, ప్రతిభ సరోజారెడ్డి, లోహిత్, శ్రీ కార్తిక్ పి, దుర్గాశ్రీలు సత్తా చాటారు. దీనిలో కాసర ప్రతిభ సరోజారెడ్డి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని చేజిక్కించుకొని రజత పథకాన్ని 5,000 రూపాయల నగదు అవార్డును దక్కించుకుంది. అదేవిధంగా మ్యాథ్స్ బి ఫైనల్స్లో కె రోషన్, పి దుర్గాశ్రీ పాల్గొన్నారు. వీరిలో దుర్గాశ్రీ 4వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో విద్యార్థులను ప్రతిభ యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో తాడేపల్లిగూడెంలో జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో, రాజమండ్రిలో జరిగిన సెమీఫైనల్స్లో విజయం పొంది హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయికి ప్రతి ఏటా తమ విద్యార్థులు చేరుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. The entire Pratibha school is very happy to celebrate the achievement of Pratibha's silver medal in the Sakshi Spell Bee finals in Hyderabad. We also are very proud of the fact that 6 of our students are in the finals of the B competitions. 4 students from our school went to the finals of the Spell Bee and 2 students went to the finals of the Math Bee. Gishwant from 4th class, Pratibha from 7th class, Lohit Karthik from 9th class and Durga from 10th class went to the finals of the Spell Bee, and Roshan from 7th class and Durga again from 10th class went to the finals of the Math Bee. I want to specially congratulate Durga for reaching the finals of both Spell Bee and Math Bee. This is such a difficult competition because there was a first round in the school, second round in Tadepalgudem, third round in Rajahmundry, and finally the ultimate final event in Hyderabad. So to reach till the final stage, to be selected in the top 20 of the entire state of Andhra Pradesh from among the most famous schools in Andhra Pradesh is a very big achievement. So on behalf of the staff, students and management of Pratibha, we would like to congratulate all the 6 finalists for reaching the finals. And especially, we are very proud that Pratibha Saroj Reddy of 7th class secured a silver medal in the Spell Bee competition. She also reached the finals last year, but she managed a silver medal this year. So congratulate all of these students for their wonderful success. Hi, my name is Pratibha. I won a silver medal this year in Sakshi Spell Bee 2024 to 25. I am so happy that I won a silver medal in this competition, and I want to be one of the finalists and one of the winners next year also in category 4. And I hope that many of our students from Pratibha English Medium School can also achieve this wonderful prizes with me. Thank you. చింతలపూడిలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. చింతలపూడి తహసీల్దార్ డి ప్రమద్వర ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ముక్కంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించామన్నారు. 18 సంవత్సరాల వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సూచించారు. అనంతరం ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ యంత్రాంగం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా చింతలపూడి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలోని ఈ యొక్క కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకి ఎలక్షన్ కమిషన్ వారు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలోకి మనం వస్తున్నాం. ఈ రోజు నుండి దేశానికైనా ఏ గ్రామానికైనా ఏ రాష్ట్రానికైనా శక్తివంతమైన నాయకుడు ఉండటం ఎంత అవసరమో, శక్తివంతమైన నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు మన దేశ అభివృద్ధి దానిపైన ఆధారపడి ఉంటుంది. దీని సందర్భంగా ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే ప్రతి ఇయర్ మనం January 25న ఓటర్లందరికీ అవగాహన కల్పించుకోవడం కోసం మనం నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాలకు చెందిన కూనిశెట్టి కీర్తన మరొక ఘనతను సాధించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీలలో కీర్తన జిల్లాల్లోని 3వ స్థానంలో నిలిచింది. దీనితో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జరిగిన వేడుకలో ఆమెకు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బహుమతిని అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎం విజయప్రకాష్లు మాట్లాడుతూ తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని జిల్లా స్థాయిలో 3వ స్థానం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు ఐవీఎస్ ఆర్కే ప్రసాద్, తల్లాడి జగదీష్ బాబు, చిలుకూరి సుధాకర్ రెడ్డి, సిహెచ్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉన్నత పాఠశాల బాలురు జంగారెడ్డిగూడెం నందు 9వ తరగతి F సెక్షన్లో మరి చదువుకుంటున్నటువంటి కీర్తన అనే బాలిక 15వ నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా మరి రాయించినటువంటి ఎస్ఏ రైటింగ్లో జిల్లా స్థాయిలో బహుమతి రావటం అనేది మేము చాలా ఆనందించే విషయం. మరి పాప భవిష్యత్తులో కూడా మరి ఇలాంటి చక్కని విషయాలపై అవగాహన కలిగి మంచి స్థితిలో స్థాయిలో స్థిరపడాలని, విద్యలో కూడా మరి ముఖాభివృద్ధిని పొందుకుంటూ ఉన్నత స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఆ పాపని దీవిస్తూ ఉన్నాం. ఇది మా పాఠశాల చాలా గర్వకారణం. దీన్ని కృషి చేసినటువంటి క్లాస్ టీచర్ శోభారాణి గారికి, అలాగే మిగతా క్లాస్ టీచర్స్కి, ఎస్ఎంసి మెంబర్స్కి అందరికి కూడా పాఠశాల తరఫున బిడ్డకి శుభ అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయంలో విశిష్ట పూజలు జరిపారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ శనివారం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజల వివరాలను తెలిపారు. అదేవిధంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారన్నారు. గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబు తెలిపారు. ఆచార్యైః తత్తుదాయాస్తు మంగళం. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. కొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.
జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు ఫిబ్రవరి 1 నుంచి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాల్సిందేనని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో కలిసి రహదారి భద్రత, రోడ్డు భద్రతా వారోత్సవాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహన చోదకుల నిర్లక్ష్యం ఇతర కారణంగా ప్రమాదాలలో వారి కుటుంబాలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. హెల్మెట్ ధారణపై మరింత విస్తృత చర్యల్లో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలకు వాహనాలపై వచ్చే ఉద్యోగులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలనే నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలన్నారు. ఇందుకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవి కృష్ణారావు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎండి మధాని తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇంకా తక్కువనే ఉంటుంది. సో మంత్లీ వైజ్గానే చూస్తున్నాం. డౌన్వర్డ్ ట్రెండింగ్ ఉన్నాయి. మాకు స్టార్ట్ జూన్, జూలైలోనే ఆల్ టైంలో ఇప్పుడు డిసెంబర్లో వచ్చింది. సో డౌన్వర్డ్ ట్రెండ్ ఉంటే వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ కరెక్ట్ అని అనుకోవచ్చు. డెత్స్ అని ఇంజూర్డ్ 23, ఇంజూర్డ్ 36. వాట్ టైప్ ఆఫ్ డెత్? ఎక్కడ నేషనల్ హైవే డెత్సా, ఆర్ఎండ్బి రోడా, పంచాయతీ రోడ్ డెత్సా? వాట్ ఇస్ దట్ డెత్ కేటగిరీలో ఉన్న డెత్స్? ఐడియా ఉందా? 30 ఈ నెంబర్ మీ దగ్గర ఉన్నాయి. 23 డెత్స్ ఉన్నాయి. డెత్ ఎట్లా రీజన్ ఫర్ ఫ్యాటల్ యాక్సిడెంట్ డెత్ అదే ఏ పాయింట్ ఎక్కువ అయినాయి? నేషనల్ హైవేవా, స్టేట్ హైవేవా, ఏ రోడ్, ఆర్ హెల్మెట్ వేసుకుంటే తప్పుచుంటే ఈ ఎస్కేప్లా, అలాంటి అందులో కొంచెం అనాలిసిస్ కావాలి. ఓకే, నెక్స్ట్ టైం అది మనం స్టడీ చేస్తాం. భీమడోలులో తహసీల్దార్ బి రమాదేవి ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక శ్రీ వెంకటేశ్వర గీతాంజలి కళాశాలల విద్యార్థులతో తహసీల్దార్ కార్యాలయం నుంచి ఓటు హక్కు ప్రాధాన్యత వివరిస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. భీమడోలు జంక్షన్ కూడలిలో మానవాహారంగా ఏర్పడి ఓటు హక్కు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మండలంలో నిర్వహించిన కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాణి, భీమడోలు ఆర్ఐ కిరణ్ కుమారి, మండల సర్వేయర్ ధర్మారావు, విఆర్ఓలు వెజ్జు వినయ్ కుమార్, ప్రతాప్, వెంకటేశ్వర కళాశాల ప్రిన్సిపల్ బొమ్ము రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో భాష లేదా ఎటువంటి నిలబెడతామని ప్రతి ఎన్నికల్లో మనం ఈరోజు ఈ ఓటర్ల దినోత్సవాన్ని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు భీమడోలు మండలంలో మనం ఎవరైతే 18 సంవత్సరాలు నిండున్నారో ఆ పిల్లలతో మన ర్యాలీ కండక్ట్ చేయడం, అదేవిధంగా మానవహారం కండక్ట్ చేయడం జరిగింది. మనము ఈ జనవరి 25వ తారీఖున ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయిన సందర్భంగా గత 15 సంవత్సరాల నుంచి కూడా మనం జనవరి 25వ తారీఖుని జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందండి. కాబట్టి అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ నేషనల్ ఓటర్స్ డే. తాండ్ర పాపారాయుడు ఆశయాలకు అనుగుణంగా వెలమ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి వెలమ జాతి అభివృద్ధికి కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా వెలమ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజాన సత్యనారాయణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తాండ్ర పాపారాయుడు 267 వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు భీమిరెడ్డి, జోగిబాబు, పైలాచంటి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన యొక్క కీర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లోకవరపు వెంకటేశ్వరరావు, స్థానికుల రొంగల నాగేశ్వరరావు, రొంగల పుల్లయ్య, గాలి నూకరాజు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. 267వ వర్ధంతి కార్యక్రమం జంగారెడ్డిగూడెం పట్టణంలో వెలమ సంఘీయులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి ఘనంగా
శ్రద్ధాంజలి ఘటించాము. అలాగే పౌరుషానికి మారుపేరైన మన బొబ్బుల పులి తాండ్ర బాబారాయుడు అనేది మామూలు విషయం కాదు. అలాగే 1993లోని మనం ఇక్కడ ఆయన విగ్రహం పెట్టడం జరిగింది. అలాగే 24వ తారీఖున ఆయన మరణం చెందడం జరిగింది. కానీ 24, 25, 26 3 రోజులు కూడా ఆయనకి ఘనంగా ఆ రోజుల్లోనే 267వ సంవత్సరంలో 3 రోజులు ఏరా బొబ్బులకి పులికి ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. దాంట్లో భాగంగానే నేడు జంగారెడ్డిగూడెం పట్టణంలోని యలమపేట తాండ్రపాపారాయుడు యూత్ యలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. సూరప్పగూడెం గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని 2025వ సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రిజిస్ట్రేషన్ శాఖ ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. వేముడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు గ్రామస్తులతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను భీమడోలు రిజిస్టర్ వి రాఘవేంద్ర ప్రసాద్తో కలిసి తెలుసుకున్నారు. స్థానిక జిల్లాధికారుల సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని 2025 సంవత్సరం పూర్తయ్యేసరికి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని, గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని రిజిస్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, గ్రామస్తులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏలూరు జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారు ఆదేశాల మేరకు జిల్లా రిజిస్ట్రార్ అయినటువంటి కె శ్రీనివాసరావు అని పేరు గల నేను ఈ సూరప్పగూడెం గ్రామంని ఈరోజు దత్తత తీసుకోవడం జరిగింది. సూరప్పగూడెం గ్రామంలో ప్రజల సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఈరోజు గ్రామ పెద్దలతోనూ, ప్రజాప్రతినిధులతోనూ, మహిళలతోనూ, వివిధ వర్గాల ప్రజలతోనూ ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో వారి యొక్క సమస్యల్ని పేర్కొనడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఏ పథకాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువనున్నాయో అవన్నీ వారికి అందించడం, అలాగే 2025 లోపల ఈ సూరప్పగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జిల్లా రిజిస్ట్రార్ కానీ, రిజిస్ట్రేషన్ సిబ్బంది కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రయత్నం చేసి కృషి చేస్తారని నేను చెప్తున్నాను, వాగ్దానం ఇస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏలూరులో అవగాహన ర్యాలీ నిర్వహణ. ర్యాలీ ప్రారంభించి విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఓటును సద్వినియోగం చేసుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచన. సాక్షి స్పెల్ బి మ్యాథ్స్ బి పోటీల్లో జంగారెడ్డిగూడెం ప్రతిభా విద్యార్థులకు బహుమతులు, అభినందనలు తెలిపిన స్కూల్ యాజమాన్యం. చింతలపూడిలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం, విద్యార్థులకు బహుమతులు అందించిన నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి ముక్కంటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.